దిక్కుమాలిన ప్రచారం చేసుకోబాకండి. దమ్ముంటే కట్టండి. అవును. ఆలు లేదు, సూలు లేదు, ఏదో కట్టేసినట్టు ఇక్కడ బిల్డప్, ఆపుతున్నట్టు వాళ్ళ బిల్డప్ రాజకీయంగా. అసలు కనీసం డిపిఆర్ఏ గాల. అవును. డిపిఆర్ అప్రూవలే లేదు. 80,000 కోట్లు ఎంత అంటున్నారు కదా. నువ్వు దాన్ని బిగించేస్తావు 10 ఏళ్ళు పడుతుంది, 25 ఏళ్ళు పడుతుంది ప్రాజెక్ట్. పోలవరం ఎన్నేళ్ళు పట్టింది నీకు? ఇవాళ రోజున వేగవంతమైన మెకానిజం ఉంది, కానీ డబ్బులు కావాలి. పోలవరం ఎందుకు కట్టలేకపోతున్నావు నువ్వు? 25,000 కోట్ల దగ్గర ఎందుకు ఆపుతున్నావు నువ్వు? 55,000 కోట్లు అవ్వాల్సిన టైం. ఇవాళ రోజున ఏంటంటే కాంగ్రెస్ తెచ్చిన దరిద్రం వల్ల 3 times కాంపెన్సేషన్ అంటే కట్టలేని పరిస్థితి ఏ ప్రాజెక్ట్ అయినా సరే. వాస్తవంగా పోలవరం ఒకప్పుడు 9,000 కోట్లతో అంచనాతో బిగించేశారు. ఇవాళ 55,000 కోట్లు చంద్రబాబు తెచ్చారు. ఇప్పుడు 28,000 కోట్ల క్లోజ్ చేస్తున్నారు. ఎందుకని? 45 అడుగుల నుంచి 41 అడుగుల దగ్గర క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా అది బ్యారేజే. దాని తర్వాత మనం దానికి ఏమంటారు వీళ్ళు ఆల్టర్నేటివ్ గా లిఫ్ట్, లైక్ ఇప్పుడు పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎట్లాగా వాడుతున్నారు, ఆ కాలువల్లోకి ఇప్పుడు పట్టిసీమలోకి ఎట్లాగా చేశారో అట్లాగే అక్కడ 2-3 ప్రాజెక్టుల పేర్లు చెప్పి దానికి లిఫ్ట్ చేస్తాం. బనకచెర్ల కూడా అంతేనేమో కదండి. ఇది వేరు, ఇది అడిషనల్ కొత్తగా కట్టే ప్రాజెక్ట్. లింక్ దీనికి అనుసంధానం పోలవరం. అసలు ఇది కట్టడం అంటేనే మీకు ఎగువ కట్టుకుంటూ పోవాలి, తీసుకెళ్లి కృష్ణలో కలపాలి. అది అసలు ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి కాళేశ్వరం అన్నట్టు ఇప్పుడు ఏమవుతుందంటే దానికి 100 రెట్ల కరెంట్ ఎక్కువ అవసరం అవుతుంది. ఇప్పుడు మొన్న వాళ్ళు అంచనా వేసిందండి ఘోష్ కమిటీ, ఎకరాకి దాదాపుగా లక్షల్లో ఖర్చు అవుతుందట వాటర్ ఇవ్వడానికి. వాటర్ ఇవ్వడానికి ఎకరాల్లో ఖర్చు అయితే ప్రభుత్వం 1,00,000 రూపాయలు పెట్టి నీళ్ళు ఇస్తే నువ్వు 50,000 రైతుకి చేతికి వస్తే